బోడ కాకరకాయ ఫ్రై చూసేయండి. దీన్ని ఆ కాకరకాయ అని కూడా అంటారు. అయితే నార్మల్ కాకరకాయలతో కంపేర్ చేసుకుంటే ఇవి కొంచెం చేదు తక్కువగా ఉంటుంది. దీనికోసం అయితే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఉప్పు, పసుపు వేసుకొని మంచిగా ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని అందులోనే మన కాకరకాయ ముక్కల్ని వేసుకొని మంచిగా ఒక 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని అందులోనే టేస్ట్ చూసుకొని కొంచెం సాల్ట్, కారం, ధనియా పౌడర్ వేసుకొని మళ్ళీ ఒక 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. అయితే ఇవి నార్మల్ కాకరకాయలతో కంపేర్ చేసుకుంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి, బట్ హెల్త్కి చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. సీజన్లో అయితే అట్లీస్ట్ మంత్లీ ట్వైస్ తినడానికి ట్రై చేయండి, ఎందుకంటే హెల్దీ కూడా ఇది. ప్లస్ మనము నార్మల్ కాకరకాయలో గింజలు తీస్తాం కదా, దీంట్లో అస్సలు తీయొద్దు, ఎందుకంటే అవే టేస్టీ. అండ్ ఇంకేంటి అంటే ఇవి మామూలుగా నేను ఫ్రోజన్ సెక్షన్లో తీసుకున్నా కాబట్టి కటింగ్ వాళ్ళే చేసి ఇచ్చారు. ఒకవేళ మీరు ఫ్రెష్గా తెచ్చుకుంటే అయితే కొంచెం ఒక 2-3 times వాష్ చేసుకొని దాంట్లోనే ఉప్పు, పసుపు, హాట్ వాటర్ వేసి ఒక 10 minutes ఉంచితే పైన బుడుపులు ఉన్నాయి కదా, దాంట్లో ఏమైనా దుమ్మున్నా పోతుంది. నచ్చిందా రెసిపీ? డెఫినెట్గా ట్రై చేయండి అండ్ టేస్ట్ చేయండి.